ఎలా ఉన్నారు దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి కళ ముందుగా ఏమైనా కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ముందు వీడియోలో చూసే కదా ఇంకా పాప పుట్టు వెంట్రుకల కోసం అయితే మేము తిరుపతికి అయితే వచ్చామన్నమాట. ఇంకా అలిపిరి మెట్ల మార్గం నుంచి కొండకైతే చేరుకున్నాము. తర్వాత ఇంకా లంచ్ చేసుకొని గుండు చేయించడానికి అయితే వెళ్తా ఉన్నాము. ఏరి మరి వీళ్ళు గుండు ఎవరు వీడియో తీయలే, నేనే సెల్ఫీ మొత్తం. నేనా కృష్ణాకి గుండు. లోపలికి ఎంటర్ అవ్వగానే ఆయన పరుగును వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళినమాట. ఏంది ఇంత ఫాస్ట్గా తీసుకెళ్తున్నా అనుకున్నాం, కానీ అక్కడ పాపకు పుట్టు వెంట్రుకలు అని అర్థమైపోయింది. ఆయన పుట్టు వెంట్రుకలు చేపిస్తే ఏంటంటే వాళ్ళకి దక్షిణ ఎక్కువ పెడతారు అని చెప్పేసి అయితే ఆయన ఫాస్ట్గా తీసుకొని వెళ్ళినమాట. ఇంక ఇక్కడ ఫార్మాలిటీస్ చెప్తా ఉన్నాడు. ఒక టవలు, ఎండు కొబ్బరి సంథింగ్ ఏదో పెట్టాలి అని చెప్పేసి మేమైతే సంవత్సరం లోపలనే ఆల్రెడీ మూడు కత్తెలు తీసి ముడుపు కట్టామని చెప్పేసి చెప్పామన్నమాట. ఇంక ఇక్కడైతే అలా ఇంకా 3 కత్తెలు అయితే తీపిస్తా ఉన్నాడు. నా చేతిలో అయితే పెట్టాడనమాట తీపిచ్చేసి. ఇట్లా క్లిక్ చేసేస్తే ఫోటో వచ్చేస్తున్నా, మరి కనబడట్లేదు. ఒక పక్క పాపకి గుండు చేపిస్తూ ఉండండి. ఇంకెవరైతే మా వాళ్ళు గుండు చేయించుకుందాం అనుకుంటున్నారో అందరూ కూడా ఖాళీగా ఉన్న ప్లేస్లో అయితే పోయి చేయించుకుంటా ఉన్నారనమాట. అక్కడ ఉండి చేసేది ఏముంది అనుకున్నారు, కానీ ఆయన బొట్టు పెట్టాలి, ఆశీర్వదించాలి, అది ఇది అని చెప్తున్నాడు. అవన్నీ ఆయన మనీ కోసం చేయించాడని అర్థమైందనమాట. తర్వాత పాప అయితే ఫుల్గా ఏడ్చేసి అందరూ గుండ్లు అయిపోయిన తర్వాత ఇంకా మేము లేడీస్ అంతా కూడా 3 కత్తెరలు అయితే ఇచ్చేసి ఇంకా రెడీ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరాం అనమాట. చక్కగా ఇక్కడైతే నామాల బొట్లు అయితే పెట్టించుకున్నాము. ఓకే గోవిందా గోవిందా గోవిందా. మా దగ్గర ఉన్న లగేజ్ అంతా కూడా ఒక కార్ అయితే ఉంది కదా, ఆ కార్లో అయితే పెట్టేసాము. ఒక ఫోన్ అయితే తీసుకొని ఇంకా దర్శనానికి అయితే బయలుదేరాం అనమాట. దర్శనానికి బయలుదేరే ముందు లేట్ అవుతుందని మా వాళ్ళు ఎలాంటి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నట్లే, కానీ నేను మాత్రం పిల్లలను తీద్దామని చెప్పేసి వాళ్ళు నిల్చోబెట్టా. గుండ్లు చేయించుకున్న వాళ్ళ వరకైనా తీసాం అనమాట. సో అవైనా మెమోరీస్ అయితే మిగిలాయి మాకు. మేమైతే దర్శనానికి వెళ్ళడానికి అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట. సో అందుకే పరుగున వెళ్తాం. సో ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము. గుండ్లు అయితే అయిపోయినాయి, అందరం మంచిగా రెడీ అయిపోయినాము. మాది 2ంటికి అయితే మేము 6ంటికి పోతున్నాం అనమాట. సరే 5 అంటే అయినా కూడా 2 అంటే మాది 3 3ంటికి వచ్చింది. అందరిని ఒకసారి కలిపి 2ంటికి పోమంటే మేము 5ంటికి పోతున్నాం ఇంకా లేట్గా. సో ఇంకా మా ఊళ్ళో హడావుడి మామూలుగా లేదన్నమాట. యాక్చువల్గా అయితే మేము ముగ్గురం హాఫ్ శారీ తెచ్చుకున్నాము. బట్ లేట్ అయిపోయింది, నడవడం అంతా చాలా లేట్ అయింది. అండ్ పాపతో కూడా అవ్వదులే, ఎందుకులే ఇబ్బంది అనుకుని ఇంకెవరం కట్టుకున్నామన్నమాట. డ్రెస్సులు అయితే వేసుకున్నాము. ఇంకా ఈ బొట్లో వచ్చేసి మాకు అక్కడ గుండు తీయించుకునే దగ్గరనే పెట్టారనమాట. ఇవన్నీ అందరు నడుస్తున్నాం దర్శనానికి. యాక్చువల్గా అయితే వాళ్ళు ఫ్రీ ఉందంట, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. ఒక్కలా కూడా టైంకి అయితే బాగుంటుంది. మా వాళ్ళ గుండు వేసి రెడీ కావడానికి చాలా టైం అయితే పట్టిందన్నమాట. ఇంతమంది కదా, 11 మంది పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా లేట్ అయితే అయిపోయింది. ఇంకా పాప పిల్లలు అందరి గుండె అయితే చాలా బాగున్నాయి అన్నమాట. మా పాప గుండె వేసి ఫుల్గా ఏడ్చింది. సో అలా ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా ఫ్రీ ఉందంట దర్శనము. టోకెన్ ఉన్న వాళ్ళకి 2 hours 1.5 hour మ్యాక్సిమం దర్శనం అయితే అయిపోతుంది. సో ఇంకా దర్శనం లైన్లో అయితే ఉన్నాము. ఫ్రీగా ఉందంట దర్శనం. గుండ్ల బ్యాచ్ని తర్వాత పిల్లల్ని వెతుకొని నిల్చోబెట్టయితే ఒక ఫోటో అయితే తీసానమాట. ఇది ఒకటైనా దిగాము. తర్వాత ఇంకైతే మాకు ఫోటో దిగడానికి కూడా టైం లేకుండా అనమాట. నెమ్మదిగా వెళ్ళండి, పరిగెత్తకండి. హాయ్ హాయ్ బంగారు తల్లులే, చిట్టి కన్నులే, చిట్టి తల్లులే, చిట్టి తల్లి ఇది, నా బంగారు తల్లి ఇది. లేట్ అయింది. అక్కడ స్టార్టింగ్లో జనాలు కూడా లేరు కదా, ఫాస్ట్గా ఉరుకుతూ ఉన్నాము.
పెళ్ళైన తర్వాత వచ్చాము. సో అప్పుడు కూడా సెకండ్ ఫేజ్ కరోనా అనమాట. 300 రూపాయల టికెట్కి వచ్చాము. అప్పుడు కూడా జనాలు లేకుండా ఇలానే ఉరుక్కుండా వెళ్ళాము. సో ఇదే దర్శనం లైన్ అనుకున్నా కానీ ఇదైతే కాదనమాట. మంచి షాపింగ్ ఇంతకుముందు వచ్చినప్పుడైతే నాకు ఇదంతా తిరిగినట్టయితే ఐడియా లేదనమాట. అంటే పెళ్ళైన తర్వాత వచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా అటు ఇటుగా వెళ్ళిపోయాము. 20 మినిట్స్లో అయితే దర్శనం అయితే అయిపోయింది. 300 రూపాయల టికెట్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎప్పుడో వచ్చాం కానీ మనం రూమ్లలో ఉంటాం కదా. సో అదైతే వేరే లెవెల్, మస్తు టైం అయితే పట్టింది అప్పుడు. ఇంకా ఈసారి ఏంటంటే పాపం పుట్టు వెంట్రుకల ముడుపుతో పాటు నాది కూడా ఉందన్నమాట. అంటే నేను 7 శనివారాల వ్రతం అయితే చేసుకున్నాను. సో ఆ ముడుపు కూడా చెల్లించాల్సి ఉందన్నమాట. నాకు అది చేసుకున్నప్పుడు ఏంటంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం కావాలి కదా. సో అలా అని చెప్పేసి అయితే నేను వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకోవాలి ఇండియాలో అనుకున్నాను. శ్రీదేవి భూదేవితో ఉన్న విగ్రహం తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అది మనకి నార్మల్ షాప్లలో దొరకట్లేదు అంత పర్టికులర్గా. అందుకే తిరుపతిలో తీసుకోవాలి అని చెప్పేసి బావకి ముందే చెప్పాను అనమాట యూఎస్లో ఉన్నప్పుడే. అండ్ అక్కడికి వచ్చినప్పుడు మెయిన్ షాపింగ్ లిస్ట్లో అది ఉండే. కానీ మేము షాపింగ్లు కాదు కదా, షాప్లో మొహాలు కూడా చూడలేదు అనమాట. అలా అయితే అయిపోయింది. ఇంకా మొత్తానికైతే దర్శనానికైతే ఇంకా అందరం హడావుడిగా వెళ్తూ ఉన్నాం అనమాట. పైకి అయితే నడుచుకుంటూ వెళ్ళాం కదా, మధ్య మధ్యలో మనకి ఒత్తుకుపోయే పట్టాలు అయితే ఉన్నాయి. వాటి మీద నిల్చుంటే కాళ్ళకి ఎంత రిలాక్స్గా ఉందో అదే మా ఆడపడుచు నిల్చుంటే రిలాక్స్ అవుతూ ఉంది. చూసారు కదా, మా నాన్న ఈ లైన్లో కూడా ఎక్కడో ముందు వచ్చి కూర్చున్నాడు అనమాట. అంత ఫాస్ట్గా అయితే పోతూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకి దర్శనం లేట్ అవుతుంది, తొందరగా అవ్వాలి అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా వచ్చారనమాట. మాకంటే మా పెద్దవాళ్ళే చాలా బెటర్ ఉన్నారు. ఎనర్జీ విషయంలో అయితే ఎంత ఫాస్ట్గా ఓపిక్గా అయితే పోతూ ఉన్నారో వాళ్ళు. మా వదిన అయితే నడవలేమని అన్నా కూడా స్టెప్స్ ఎక్కి మంచిగా పైకి వచ్చింది. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇంకా ఇదంతా నడిచి మంచిగా మనం వెళ్ళి రూమ్లలో వెయిట్ చేస్తాం కదా దర్శనానికి. అక్కడ తనకు తెలియకుండా కళ్ళు తిరిగి పడిపోయింది అనమాట. ఎందుకంటే మనకి పెయిన్స్ వస్తాయి కదా నడుస్తున్నప్పుడు, తను కూడా అలానే అందరికీ వస్తున్నాయి, నాకు కూడా వస్తున్నాయి అనుకుంది. కానీ ఆ పెయిన్ అనేది సివియర్ అయిపోయి తనకి కళ్ళు తిరుగుతున్నాయి అన్న విషయం కూడా తెలియకుండా కళ్ళు తిరిగి పడిపోయింది అనమాట. సో ఇంకా ఆ టైంలో ఎమర్జెన్సీగా అంబులెన్స్లో అయితే హాస్పిటల్లో తీసుకెళ్ళి అలా ఇంకా మాకు లేట్ అయిపోయింది అనమాట దర్శనానికి. ఇంకా మొత్తానికి బ్యాగ్స్ హ్యాండ్ ఓవర్ చేసే ప్లేస్కి అయితే వచ్చాము. పెట్టేయాలా? ఏడదిస్తారు, ఎక్కడేస్తారు? అదినక అలా అయింది కదా. సో మమ్మల్ని అయితే ఎమర్జెన్సీ లైన్లలో వచ్చి పంపించారన్నమాట. వాళ్ళ హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మేము అప్పటికి 2.5 hours అలా వెయిట్ చేసాము. వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళిన గ్యాప్లో మమ్మల్ని అంతా ఎమర్జెన్సీ లైన్లో పంపించి నెంబర్ 1 దగ్గర అయితే వదిలేశారన్నమాట. సో అక్కడ నుంచి ఇంకా లైన్లో వెళ్ళాం. ప్రశాంతంగా దర్శనం చేసుకొని లడ్డూలు తీసుకొని అయితే ఇంకా మొత్తానికి రూమ్కి అయితే వచ్చి స్టే చేసాం నైట్. దర్శనాలు అయిపోయి నైట్ రూమ్కి వచ్చేసి పడుకున్నాం. మనకి మార్నింగ్ బయలుదేరు. టైం అయితే 9 ఇయర్ 2 గుండ్లు, ఇయర్ 1 గుండు. టిఫిన్లో టీలు అయితే తాగేసాము. తర్వాత ఇంకా పాపకి ఏదో ఒక ఫుడ్ ఉండాలని చెప్పేసి ప్యూర్ జ్యూస్ అయితే తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ ప్యూర్గా ఉంటుంది, కాకపోతే కాస్ట్ కూడా బాగానే ఉంది. పొద్దున్నే ఫ్రెష్ అప్లు అయ్యి టిఫిన్లు వేసేసి ఇంకా అయితే మేము శ్రీకాళహస్తికి వచ్చాము. మాకైతే ఫస్ట్ ప్లాన్ శ్రీకాళహస్తి ఏం లేకుండే అనమాట. సో ఎలాగో వచ్చే దారిలోనే ఉంటుంది కదా, సో వెళ్దాంలే అని చెప్పేసి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ కూడా జనాలు ఫుల్గా ఉన్నారు. మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇక్కడ కార్కి అయితే మనీ పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో కార్కి అయితే మనీ పే చేసాము. ఇక్కడ కూడా అంత పైకి ఎక్కాలి అని చెప్పేసి మా ఉదయం ఊరికే అంటా ఉన్నాం అనమాట. అగో మెహర్ కనిపిస్తుంది, అదంతా ఎక్కాలి. ఆర్డర్ చూసేది కనిపించట్లే, అదే అది ఎక్కాలి. పోవచ్చులే. ఇంకో ఇది టెంపుల్, ఇదే. ఇంకో ఇక్కడ కూడా పైన కనిపిస్తుంది చూడు, అది కూడా ఎక్కాలి. జై శ్రీరామ, జై శ్రీరామ ఎడ కనిపించిందిరా నీకు అమ్మా? అయితే ఫస్ట్ టైం అనమాట శ్రీకాళహస్తికి రావడము. సో శివలింగం అయితే చాలా బాగా అనిపించింది. మంచిగా దర్శనం అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ కూడా షాపింగ్ చేద్దాం అనుకుని కుదరలేదు. మా వాళ్ళకైతే షాపింగ్ ఇంట్రెస్ట్ లేదన్నమాట. పిల్లల వరకు అయితే ముగ్గురికైతే బొమ్మలు తీసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ కలాకండ అండ్ ఐస్ క్రీమ్ ఫేమస్ అంట శ్రీకాళహస్తిలో. సో అక్కడికైతే వచ్చాము. ఆల్రెడీ ఒక కార్ వచ్చి అయితే వెయిట్ చేస్తూ ఉంది. ఇంకా మేమైతే వెనకైతే వచ్చాము అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి.
ఐస్ క్రీమ్ మాత్రం అస్సలు బాగాలేదు, వాటర్ వాటర్ ఉంది. కానీ కలాకండ మాత్రం సూపర్ ఉందన్నమాట. మళ్ళీ ఒక 2 ప్యాకెట్స్ అయితే పార్సల్ తీసుకొని అయితే ఇంకా బయలుదేరాము. డాన్స్ డాన్స్ హ్యాండ్స్ డాన్స్ డాన్స్ కృష్ణ డాన్స్ కృష్ణ డాన్స్ 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 డాన్స్. వెళ్తూ వెళ్తూ మైపాడు బీచ్ వస్తుంది. సో ఆ బీచ్కి వెళ్దాం. అమ్మ కూడా బీచ్ ఎప్పుడు చూడలేదు. మంచిగా ఫ్యామిలీ అందరం ఉన్నాం, మంచిగా స్పెండ్ చేయొచ్చు అనుకున్నాం. కానీ ఇంకా ఒక కార్ ముందు అవ్వడం వెనక అవ్వడం కొంచెం ఇంట్రెస్ట్ లేకపోవడం, డ్రైవర్ కూడా నాకు ఇవన్నీ చెప్పలేదు, లేట్ అవుతుంది అని చెప్పేసి అనడం వల్ల ఇంకా డైరెక్ట్గా ఇంటికే వెళ్ళిపోయాము. మొత్తానికైతే మంచిగా దర్శనం చేసుకొని అయితే సేఫ్గా అయితే ఇంటికి వచ్చాము. నైట్ 12 ఆ టైం అయితే అయిందనమాట. సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత 1 డే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే వెంటనే కూడా హైదరాబాద్ పాస్పోర్ట్ పికప్కి అయితే వెళ్ళాము. నేను బావ తర్వాత అన్నయ్య ఇంకా బాబాయ్ తమ్ముడు కూడా వచ్చారనమాట. అన్నయ్య బాబాయ్కి ఆఫీస్లో పని ఉందని చెప్పేసి వాళ్ళు అందరం కలిసి ఒక కార్లో వెళ్ళాము. పాస్పోర్ట్ వచ్చు చీజ్ చీజ్. బాబాయ్ని తమ్ముడి ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేము నాగోల్ వరకు అయితే కార్లో వచ్చి అక్కడ కార్ పార్కింగ్ చేసి అయితే ఇంకా మెట్రోకి అయితే వెళ్ళాం అనమాట. లాస్ట్ టైం అలానే మేము కార్లో వెళ్తే చాలా టైం అయితే పట్టింది. ఇక్కడ అన్నయ్య అయితే టికెట్లు చూపించేసి ఇంకా పైకి అయితే వెళ్తా ఉన్నాం అనమాట. అంటే అన్నయ్య ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు మెట్రో, సో అన్నయ్యకి తెలిసి ఉంటుంది ఏరియా అంతా అని చెప్పేసి ఇంకా అన్నయ్య తీసుకొని వచ్చాము. అలా ముగ్గురం అయితే వెళ్తా అనమాట. ఫస్ట్ టైం మా పాప అయితే మెట్రో ఎక్కుతూ ఉంది. భలే ఉన్నారా మీ ఇద్దరు గుండెలో. పైన వస్తుంది పైన వస్తుంది. అది ట్రైన్ ఇష్టా బొబ్బలే ప్రశాంతంగా ఉంది ఈ టైంలో. ట్రైన్ ఎక్కిన కొంచెంసేపటి వరకు బాగానే ఉంది. ఇంకా తర్వాత కొంచెం చిరాకు చేస్తూ ఉండే అనమాట. ఆ బావ ఎత్తుకొని నిలబడడం, తర్వాత అన్నయ్య ఎత్తుకొని కొంచెం నిల్చున్నాడు, తను నిల్చోబెట్టడం అలా చేసాం. ఇంకా రిటర్న్లో సీటే దొరకలేదు, ఇంకా ఎప్పుడు దిగుతామా అన్నట్లే ఉండే. ఇంకా పాస్పోర్ట్ పికప్ అయిన తర్వాత ఇంకా ఫుల్గా ఆకలేస్తుంది అనమాట. సో మంచిగా రెస్టారెంట్కి వెళ్ళి తిందాము. అప్పటి వరకు 2 ఫ్రాంకీలు అయితే తీసుకున్నాం అనమాట. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. టేస్ట్ వచ్చేసి చాలా మిస్ అయ్యా అనిపించింది అనమాట నిజంగా ఫుడ్. చీజ్ ఎక్స్ట్రా చీజ్. రోజు అన్నయ్యకి నైట్ షిఫ్ట్ అని చెప్పేసి ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బయలుదేరా. అన్నయ్య పైన పొట్టంట తీసేసి లోపలికి హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్కి వచ్చాం మేము. రెచ్చగా చెప్తుందంట. అక్కడేమో పైనాపిల్స్ ఉన్నాయి. ఇంటికి వెళ్ళేటప్పుడైతే అందరికీ ఫ్రూట్స్ తీసుకుందాము అని చెప్పేసి అయితే ఇలా హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా మధ్యలో ఆగి టిఫిన్ చేసాము. అక్కడ మా పాప కార్లోనే పడుకొని ఉండే, ఇంకా అన్నయ్య వాళ్ళే నాకు తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో అది తినేసి ఇంకా మొత్తానికి ఇంటికి అయితే వెళ్ళాము. ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.